హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి సుసన్నాకి పప్పు దోసకాయ కర్రీ అయితే కుక్ చేశాను. కానీ నాకు అది అంత టేస్ట్ అనిపించలేదు. మా సుసన్న ఖచ్చితంగా తినదు, ఎందుకంటే నాకు నచ్చలేదు, మా చిన్నమ్మాయికి నచ్చలేదంటే తనకు కూడా నచ్చదు. మా ముగ్గురు టేస్ట్ ఒకటేనండి. సో అందుకని చెప్పి నేనైతే ఈరోజు బ్లింకిట్ నుంచి ఫస్ట్ టైం చికెన్ అయితే ఆర్డర్ పెట్టాను. అసలు ఎంత క్వాంటిటీ వస్తుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి హాఫ్ కిలో మాత్రమే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఈవినింగ్ వచ్చాకైనా కొంచెం ఇష్టంగా తింటుందని చెప్పి. సో నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. మనం బయట తెచ్చిన చికెన్ కన్నా ఈ చికెన్ అయితే ఇంకా టేస్టీగా ఉంది. మరి వాళ్ళు ఏమన్నా కెమికల్ అట్లాంటివి ఏమైనా యాడ్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. చాలా టేస్ట్ వచ్చింది. అండ్ పీస్ కూడా చాలా స్మూత్గా మెత్తగా బాయిల్డ్ అయిపోయింది. టేస్ట్ కూడా మన బయట అప్పటికప్పుడు ఎలా కొనుక్కుని వచ్చి వండుకుంటామో దానిలానే ఉంది, దానికన్నా బాగుంది. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే బ్లింకిట్ నుంచి ఆర్డర్ పెట్టుకొని చికెన్ కర్రీ అయితే కంప్లీట్ చేసేసాను. మా సుసన్న నన్ను డిఫరెంట్గా అడుగుతుంది. లాస్ట్ టైం అంటే నిన్న చెప్పింది ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయి మమ్మీ అంది. నాకు నిజంగా చెప్పాలంటే కర్రీస్ రావు, వెరైటీ ఫుడ్ ఐటమ్స్ చేయడం నిజంగా రాదండి. ఎందుకంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని ఎక్కువ ఇంటి దగ్గర కన్నా. ఇంటి దగ్గర ఉంటే కొంచెం వంటలన్నా నేర్చుకునేదాన్నేమో, మా కిడ్స్కి యూజ్ అయ్యేది. కానీ నేను మొత్తం అంతా నా మ్యారేజ్ అయ్యే వరకు నేను కంప్లీట్గా హాస్టల్లోనే ఉన్నా, హాస్టల్ ఫుడ్డే తిన్నాను. సో నాకు అంత కుకింగ్ అయితే రాదండి. తను ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగింది. అమ్మ అందరూ తెచ్చుకుంటున్నారమ్మా, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమ్మా అని చెప్పి. నాకేమనిపిస్తుంది అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ వాళ్ళు తినే టైంకి కొంచెం స్మెల్ వస్తుందేమో అని చెప్పి నేనైతే ఇప్పుడు తనకి ట్రై చేయలే పెట్టడానికి. సో మరి చూడాలి నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి.